హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మేక దబ్బుతో ఇలా ఫ్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎలాగో చూద్దాం. ఇలాగైతే ఇచ్చారండి షాప్లో. దీని ఊపిరితిత్తులో దబ్బనే ఎక్కువ అంటారు. దీన్ని బాగా ఇలా పెద్ద ముక్కలుగా కోసి కడిగి, అలాగే కాస్త నీళ్ళు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చూడండి, పెద్ద ముక్కలుగా కోసాం కాబట్టి ఉడికే లోపల చిన్నవైపోయాయి. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల సట్టి మాడదు అంటారు. అలాగే బిర్యానీ మసాలా, కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి టమోటా, ఎర్రగడ్డ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇది సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించామంటే పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు ధనియాల పొడి, కారం వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించిన తర్వాత ఆయిల్ బయట వచ్చేస్తుంది కదా మసాలాలో నుంచి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోవాలి. వాటర్ అలాగే వదిలేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో. ఆ వాటర్ అయితే చూడండి ఇలాగ మాడిపోతుంది కదా, అప్పుడు మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే కింద కూర మాడిపోకుండా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే నచ్చిందని అనుకున్నా. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా, సరిపోతుంది. ఈ ఫ్రై అయితే నిజంగా సూపర్గా అంటే సూపర్గా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. గరం మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆచి గరం మసాలా, అది ఆచి బిర్యానీ మసాలా వేసి 1 నిమిషం పాటు సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. చూడండి, వేయించుకున్న తర్వాత ఇప్పుడు నా ఫేవరెట్ అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా ఈ మసాలా. ఇది కాస్త వేసేసి చూడండి ఎంత బాగుంటుందంటే, ఇది వేస్తేనే టేస్ట్ అసలు సూపర్గా మారిపోతుంది. అందుకే ఎప్పుడు నాన్ వెజ్ చేసినా ఆ మసాలాను వేస్తుంటా. ఇప్పుడు నా ఫేవరెట్ కొత్తిమీర చల్లేసి 1 నిమిషం పాటు వేయించుకొని దించేసుకోవడమే. నిజం చెప్తున్నా, సూపర్గా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా. అలాగే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.